దేవుని వాక్యం నుంచి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. నాతో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ఒక చక్కని పాట నేను జ్ఞాపకం చేశాను. పరమ తండ్రి కరములెత్తి స్తుతులను అర్పింతుమనే పాటలో గడిచిన శుక్రవారం ఉదయం ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు, నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు, విసుగకుండా సేవ చేయనొసగు నోర్పును, విసుగకుండా సేవ చేయనొసగు నోర్పును. ఈ మాట ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము, నింపుని శుద్ధాత్మతోను స్తుతుల. విసుగకుండా జీవించేందుకు నీ శుద్ధాత్మతో నింపు, విసుగకుండా పనిచేసేందుకు నీ శుద్ధాత్మతో నింపు, విసుగకుండా సేవించేందుకు నీ శుద్ధాత్మతో నింపు, విసుగకుండా ప్రార్థించేందుకు నీ శుద్ధాత్మతో నింపు, విసుగకుండా మేలు చేసేందుకు నీ శుద్ధాత్మతో నింపు. హెల్ప్ మీ not to be faint in my heart, not to have all this boredom. కొన్నిసార్లు మన జీవితంలో ఈ విసుగు ఎలా పరిణమిస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది? కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను, కొన్ని రిఫరెన్స్లు. చదవగలిగిన వారు చక్కగా చదవండి. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలాగొస్తుంది విసుగు, ఎవరికి వస్తుంది విసుగు, వస్తే ఎలా చేస్తారు? when we feel very much boredom and we are almost all faint, we will behave in a different manner and take different decisions. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కొన్ని వచనాల తర్వాత చదవండి. ఒకటి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ ముందుగా జ్ఞాపకం చేస్తాను. మీరు మనుషులను విసిగించుట చాలదనుకొని దేవునిని కూడా విసిగించురా. విసిగించుట ఒక సంగతి అయితే, విసిగిపోవుట మరొక సంగతి. విసిగించుట, ఎవరిని విసిగించుట? మనుషులను విసిగించుట, దేవుని విసిగించుట. దేవుడు కూడా విసిగిపోయే పరిస్థితులు కొన్నిసార్లు మనము విసిగిపోయినప్పుడు తీసుకొస్తాం. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. మనం విసిగిపోయినప్పుడు మన విసుగుదలలో నుంచి మనుషులను విసిగించడమే కాదు, దేవుని కూడా చిరాకు పెడతాం. ఎప్పుడు దేవుని విసిగిస్తాము? ఎలా విసిగిస్తామనంటే కొన్ని వచనాలు చదవండి ఎవరైనా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం, 18వ వచనం చదవండి ముందుగా. నేను మీకు పంపుచున్న ప్రవక్తలను మీరు చంపుచు నన్ను విసిగించితిరి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చివరి లైన్ లో, మీ యొద్దకు మీరు తిరుగుబాటు చేయుచునని విసర్జించారు. లాస్ట్ లైన్ లో, మీ యొద్దకు పంపుచున్న ప్రవక్తలను మీరు, చెప్పండి గట్టిగా, 9:18 చివరి లైన్ లో, నేను మీ యొద్దకు పంపిన ప్రవక్తలను మీరు చంపుచు విసిగించారు. 26వ వచనం కూడా చూడండి, నెహెమ్యా 9:26. అయినను త్రోసివేసి గమనించండి, నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా వారు అవిధేయులై తిరుగుబాటు చేసి నీ నామమును నీ వైపు తిరగవలనని ప్రకటన చేసిన ప్రవక్తలను చంపడం వలన దేవుని ఏం చేశారంట? వారు విసిగించారు. 18వ వచనంలో గమనిస్తే, దేవుడు ఇదే అని చెప్పి, ఐగుప్తులోంచి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి పోత దూడను చేసుకొని నీకు విసుగు పుట్టించరి. 95వ కీర్తనలో కూడా దేవుని విసిగించిన సందర్భం అక్కడ రాబడుతుంది. 95వ కీర్తన Psalm 95 verse 10. 40 ఏండ్ల కాలం 10వ వచనం, ఆ తరము వారి వలన నేను విసికి. దేవుని కూడా విసుకొస్తే దేవుని కోపం వచ్చింది. ఆ విసుగు వలన కలిగిన కోపములో దేవుడు ఒక గట్టి ప్రమాణమే చేసేసాడు. ఏం ప్రమాణం చేశాడు? వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని ప్రమాణం కూడా చేసేసాడు. అంతగా మనుషులను విసిగించుట చాలదనుకొని దేవుని కూడా విసిగించిన పరిణామం మన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం,
నేను క్లుప్తంగా దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా 43:22 దేవుడు అంటాడు, మీరు నన్ను బహుగా చదవమ్మా. అంటే నన్ను గూర్చి నీవు, సెకండ్ లైన్, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఇదేంటి? దేవుని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకుని మాటలు. మనుషులను విసిగించడం ఒక ఎత్తు, మనుషులుగా విసిగిపోవటం ఒక ఎత్తు, మనుషులమైన మనం దేవుని విసిగించడం మరొకటి. దేవుని విసిగించడం, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా అని దేవుడు అంటాడు. తర్వాత అంటాడు, నేను నిన్ను విసిగించలేదు. In Isaiah chapter 43 verse 22 verse 23 and verse 24. Isaiah chapter 43 verse 22 verse 23 and verse 24. In 22 నన్ను గూర్చి విసిగితివి, 23 నేను నిన్ను దహన బలులను నైవేద్యాలు ఇమ్మని నేను నిన్ను విసిగించలే. 24 అంటాడు, నీవే నన్ను. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా నీవు దేవుని విసిగిస్తూ ఉంటే నీ పాపములలోనే ఉండి, నీ అపరాధముల నుండి తిరుగుబాటు చేయొచ్చు, దేవుని విసిగిస్తూ ఉంటే, ఈ మధ్యాహ్న కాలం ఒక మనవి, ఈ కాయనను విసిగించిన కాలము చాలు, ఈ కాయనకు చిరాకు పుట్టించిన కాలము చాలు, కోపము తెప్పించిన కాలము చాలు. అనేక పర్యాయముల తాలిమి చేత వాక్యము రాబడింది కదా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదువుతాం, 26 చదివాం, 27 రాబడుతుంది. అయినను నీ కృపా సంపత్తి చేత నీవు వారికి రక్షకులను దయచేసింది. దేవుడు ఎన్నోసార్లు మనం విసిగించినప్పటికీ కూడా ఇంకా దేవుడు తన కృపా సంపత్తిని చూపించుచునే వస్తున్నాడు, ఓర్చుకుంటూ సహించుకుంటూనే వస్తున్నాడు. ఇది ఒక భాగం. ఇప్పుడు రెండవ సంగతికి వస్తాం. విసిగించుట అనే మాటకు ప్రక్కన పెడితే, దేవుని విసిగించుట వలదు అనే తాత్పర్యం ఇక్కడ విడిచిపెడితే, ఇప్పుడు మానవులుగా మన జీవితంలో మనము విసిగిపోవుట అనే సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే, నిశ్చయంగా ఎంత గొప్ప వ్యక్తులైన దేవుడే విసిగిపోయాడు అని చూస్తున్నాము. ఇక మానవుల జీవితానికి వచ్చేసరికి, మానవులుగా కూడా వారి జీవితంలో గొప్ప గొప్ప భక్తులు సైతం, నాయకులు సైతం వారి జీవితములలో ఈ అలసటలో విసిగిన సందర్భములో మనం చూస్తే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ అంత గొప్ప భక్తుడైన యోబు కూడా తన బ్రతుకునందు తనకు ఏమి పుట్టింది? విసుగు పుట్టింది అని అన్నాడు. ఇన్ జోబ్ చాప్టర్ 10 verse 1, Job the saint is telling, I'm almost all faint in about my life. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది అన్నాడు యోబు భక్తుడు. అంత మాత్రమే కాదు, మోషే మన జీవితం గుర్తు చేసుకుందాం. అంత గొప్ప సాత్వికుడు, అటువంటి వాడు ఎవ్వరూ లేరు. ఎంతో గొప్ప సాత్వికుడు అని చెప్పబడిన మోషే సైతం జీవితంలో ఎన్నోసార్లు భరించి 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 క్షమించి ప్రోకులాడి చివరికి ఒక సమయం వచ్చింది, ఇశ్రాయేలీయుల విషయంలో విసిగిపోయి ఆ రాతిని మాట్లాడమంటే బండతో కర్రతో కొట్టి ఆ విసుగులో నుంచి వచ్చినటువంటి పరిణామమే నోరు జారిపోయాడు. ద్రోహులారా, నేను మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని నోరు జారాడు. విసుగులో నుంచి వచ్చిన పరిణామమే ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ బోర్డమ్. హిస్ టంగ్ వాజ్ స్లిప్డ్. ద గ్రేట్ మీక్ పర్సన్ మోసెస్ has slipped a word about the people of God, and God has taken it in account. God was serious about that. Out of his boredom, his tongue was slipped. తన విసుగులోంచి నాలుక జారాడు, దేవుడు దాని లెక్కలోకి తీసేసుకున్నాడు. ఇంకా అనేక పర్యాయముల సంగతులు మనం గమనిస్తే, ఆదికాండం 27వ అధ్యాయం చివరి వచనములో రిబ్కా విసిగిపోయిందంటే తన ప్రాణం, ఈ హేతు కుమార్తెల వలన నా ప్రాణం బహుగా విసిగిపోయింది, ఇంకా వీళ్ళు వద్దే వద్దు అని వారిని అసలు టోటల్ గా ఏం చేసింది? ఇక వాళ్ళు జోలే వద్దనేసింది రిబ్కా. ఆ హేతు కుమార్తెలు అసలు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదనేసింది వాళ్ళని. విసుగులో వచ్చేటువంటి పరిణామాలు ఇవే. ఇకపోతే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో హన్న తన జీవితంలో భయంకరంగా విసిగిపోయింది.
తన విసుగులో నుంచి హన్నాకు వచ్చినటువంటి పరిణామం ఏంటి? 1 Samuel chapter 1 verse 6. Hannah's heart was fainted and melted. చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకు, ఆమెకు కోపం పుట్టించుటకు, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. కాబట్టి ఏం చేసిందంటే ఎవరిని ఏం చేయలేక ఆమె ఏం చేసుకుంటుంది? గాయపరుచుకుంటుంది. ఏం చేయగలదు పాపం? ఏం చేయలేక ఆమె కడుపు ఆమె మార్చుకుంటుంది. ఆమె తిండి ఆమె మానేసి ఏడుస్తా ఉంది హన్నా. ఎందుకంటే విసిగిపోయింది. ఆ విసుగుదలలో నుంచి తన మీదకు తనకు కోపం పుట్టి తన ఆహారమే తినడం మానేసింది. ఇది హన్నా యొక్క విసుగుదలలో వచ్చిన భయంకరమైన పరిణామం. ఇకపోతే నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఈ 14వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ఇటుకల పనిలోను ప్రతి పనిలోను చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇశ్రాయేలీయులు వారి పని ఒత్తిడి వలన విసిగిపోయారు. ఇశ్రాయేలుల పని ఒత్తిడి వలన విసిగిపోయారు. యోబు తన శ్రమల వలన విసిగాడు. మోషే ఆ ప్రజల యొక్క భక్తిహీనతను బట్టి, అవిధేయతను బట్టి విసిగిపోయాడు. రిబ్కా ఆ హేతు కుమార్తెల ప్రవర్తనను బట్టి విసిగిపోయింది. హన్నా ఆ పెనిన్నా యొక్క మాటలను బట్టి విసిగిపోయింది. ఇశ్రాయేలీయులు తమ పని భారాన్ని బట్టి విసుగుదల చెందారు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో దావీదు వెనకాల వస్తున్నటువంటి ప్రజలు, 1 Samuel chapter 30 verse 6, there the 600 people heart was fainted. ఆ దావీదు వెనక వస్తున్న ఈ ప్రజల వలన ఈ ప్రజలు విసిగిపోయి చివరికి ఆ విసుగులో నుంచి వారు దావీదును రాళ్ళు రువ్వి చంపాలని రాళ్ళు తీసుకున్నారు. చదవండి మొదటి సమయం 36. జనులకందరికి నీ ప్రాణము విసిగినందురా. ఎందుకు అని అంటే అంత నీ వల్లేనయ్యా, ఇదంతా జరిగింది, దాపురించింది ఎవరి వల్ల? నీ వల్ల, నీవు పోతే పోయిద్ది అని చెప్పి దావీదు తమకు ఎంతకాలం అన్నం పెట్టాడన్న సంగతి మర్చిపోయారు. దావీదు వలన ఒక కీడు కలగగానే, నష్టం కలగగానే దావీదు మీద రాళ్ళు రూపి చంపాలని విసిగిపోయారండి. ఇదంతా నీ వల్ల, నువ్వెక్కడ తీసుకొని రాకపోతే ఇది జరిగి ఉండేదే కాదు, నువ్వే తీసుకొచ్చాయి ఫిలిస్తీన్ దేశంలోకి అని చెప్పి దావీదు మీద తిరగబడుతున్నారు. ఇంకా విచిత్రమైన మరొక సంఘటన కూడా విసిగిపోయిన వ్యక్తిని గుర్తు చేస్తాను మీకు. అబ్బాయి ఎంత బాగుంది, ఆహ్లాదకరంగా ఉందని చెప్పి తన సొంతూరు వదిలిపెట్టి, సొంతూరులో ఉన్న అమ్మాయిలు వదిలిపెట్టి ఎక్కడో దూరదేశానికి పోయి, అబ్బా చాలా మనసుకు బాగా నచ్చావని చెప్పి ఆమె తోడ మీద పడుకున్నటువంటి వ్యక్తి బలాఢ్యుడు కూడా హాయ్ అంతా పోయి ఎక్కడికి వచ్చాడు? చస్తే పోడు అని అన్నాడు. ఎవరతను? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములో దెలీలా తొడ మీద, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verse 16, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verse 16, సంసోను చదవమా, బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ప్రాణము విసిగి చస్తే మేలు అన్నాడు. అంతే. ఏమైందయ్యా? హాయ్ అంతా పోయిందా? ఇప్పుడు ఏమైందంట? ప్రాణము విసికి చావగోరెను. విసుగుదలలో వచ్చే విరక్తి ఇది. అందుకనే చదివించాను సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో, సామెతలు 21వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడికి వచ్చేస్తుందంటే కంక్లూజన్. అబ్బా ఏది బెటర్ ఏంటంటే, జగడగొంటి దానితో నివాసం ఉండుట కంటే, కాదు ఫస్ట్ వర్డ్ ఏంటి? విసికించు జగడం. చదువు 21:19. చదవమ్మా. ఎవరు?
ప్రాణమును విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. ఇప్పుడు అక్కల కోపం వస్తుంది, మాకైనా మమ్మల్ని బట్టి వాళ్ళకైనా వాళ్ళ బట్టి మాకు కాదా అని ఎలుకొచ్చేది. అప్పుడు మీరు చదువుకోండి మీకు ఇష్టమైనట్టు. మీరు ఎట్లా చదువుకుంటారు అప్పుడు? నువ్వేంది చదువుతున్నావు? నీకేమొచ్చిందేమో. ప్రాణమును విసిగించు జగడగొండి వానితో కాపురము చేయడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలని. అమ్మో, ఎందుకు వచ్చింది? దేవుడు ఏమో ఎందుకు చెప్పినాడు మరి? ఆమెను గురించి చెప్పాడు కానీ ఈయన గురించి చెప్పలే, నాకు తెలియదు ఆ సంగతి. విసుగుదల చెందిన సందర్భాలలో మోషే నోరు జారాడు, రిబ్కా కఠినమైన తెగదింపులు చేసుకుంటుంది. సంసోను చూస్తే చావుడమే మేలంటున్నాడు. యోబు చూస్తేనేమో అసలు బ్రతుకునందే నాకు విసుగు పుట్టింది, నాకు మనోవ్యాకుల కలిగింది, నేను రాజ్యంగా వ్యాజ్యం తీర్చుకోవాలని అంటున్నాడు. మోషే చూస్తే నోరు జారాడు. ఇశ్రాయేలు ప్రజలు చూస్తే ఆ విసుగు వలన వారు మూలుగులిడుతూ విలపించారు. వారి మూలుగులు ఆకాశం చేరేంత మూలుగులు వారు మూలుగులిడారు. మన దేవుని బిడ్డలారా, జీవితంలో ఇట్టి పరిస్థితులు పరిణామాలు మన జీవితంలో దాపురించినప్పుడు, ఆ దావీదును వెంబడించిన వ్యక్తులను చూస్తే వారు విసిగించబడినప్పుడు ఎదుటి వ్యక్తి మీద రాళ్ళు, తమ నాయకుడి మీద రాళ్ళు రువ్వుతున్నారు. జీవితంలో ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, నాయకునికి విసుగు వచ్చింది, ప్రజలకు విసుగు వచ్చింది, స్త్రీకి విసుగు వచ్చింది, పురుషునికి విసుగు వచ్చింది, భర్తకు విసుగు వచ్చింది, భార్యకి విసుగు వచ్చింది, కార్మికునికి విసుగు వచ్చింది, ఎంప్లాయీకి విసుగు వచ్చింది. ఇలాగ మనం దేవుని వాక్యం గమనిస్తే దేవునికి విసుగు వచ్చింది. ఈ తలంపు మన జీవితంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇర్మియా జ్ఞాపకం చేస్తే ఇర్మియా ప్రవక్తగా విసుగు వచ్చింది. ఎంత విసుగు వచ్చిందంటే చెప్పి 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 వీరు వినరు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం చెప్తుంది కదా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చదవండి తెచ్చేసి. క్షమించండి, ఎంతమ్మా చదువు కరెక్టేనా? 6:11 చదువుమా. రైట్. నేను అణుచుకొని ఎందుకంటే నేను ఇదిగో ఇది యెహోవా వాక్కు, ఇదిగో ఇది యెహోవా సెలవిస్తున్నాడు అని ఎంత జెరెమియా చాప్టర్ 6:11 ఎన్నిసార్లు చెప్పినా వారు యెహోవా వాక్యమును తృణీకరింతురు, వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారు. ఇక ఎంతకాలం చెప్తాను వీరికి, ఎంతకాలం హెచ్చరిస్తాను, ఎంతకాలం బోధిస్తాను, ఎంతకాలం మంచి చెప్తాను, ఎంతకాలం వీరిని గద్దిస్తాను, వద్దు అని తాను విసిగిపోయాడంట. మరలా 20వ అధ్యాయానికి వస్తే వద్దు అని మౌనంగా ఉండి, నేను చెప్పను, నేను గద్దించను, ఇంకా నేను బోధించను, ఇక నేను ఆగను అని గట్టిగా నోరు మూసుకొని అలా మౌనంగా ఉండలేక విసిగిపోయాడంట. మరలా 20వ అధ్యాయాన్ని చూస్తే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, నేను ఓర్చి మౌనముగా ఉండుట కొరకే విసిగిపోయాను. గమనించండి అన్నమాట. ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం, నేను ఓర్చి విసిగి ఉన్నాను, ఇక నేను నోరు తెరుస్తాను, నా వల్ల కాదు, ఎంతకాలం సైలెంట్గా ఉంటాను, విసుకొచ్చేస్తుంది అని ఇక నేను నోరు చదవని. తర్వాత ఏంటమ్మా 20వ అధ్యాయం, నేను చెప్పక ఎంతకాలం మౌనంగా ఉంటాను అని చెప్పి విసుగొచ్చేసి ఇక తాను నోరు తెరచుట మానలే. హెచ్చరించాడు, గద్దించాడు, బోధించాడు. కానీ గమనించండి, ఈ తలంపులన్నీ మీ హృదయంలోకి తీసుకొని వస్తాను. మరొకసారి గమనించండి జాగ్రత్తగా. ఈ విసుగు అనేది ఎంతమంది జీవితాలలో మనం గమనిస్తున్నామో మీరు ఆలోచన చేస్తారనుకుంటున్నాను. జీవముల దేవుని బిడ్డలారా, ప్రాణము విసుగుట అనేది రిబ్కాకు సంభవించింది, మోషేకు సంభవించింది, యోబుకు సంభవించింది, దావీదును వెంబడించిన వారికి సంభవించింది. అంత మాత్రమే కాదు, మోషేకు సంభవించింది, ఇర్మియాకు సంభవించింది. వారి జీవితములలో వారు విసిగిపోయిన సందర్భాలలో వారు ప్రవర్తించిన తీరును జ్ఞాపకం చేసుకుంటే ఎంతో విచిత్రమైనది. అవును, ఈ విసుగు విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, ఈ విసుగు విరక్తిని కలుగజేస్తుంది, ఈ విసుగు విధేయతను కోల్పోనట్లుగా చేస్తుంది. ఈ విసుగుదల విపరీతాలకు దారితీస్తుంది. ఈ విసుగుదల అనేది వైపరీత్యాలను కలుగజేస్తుంది.
ఈ విసుగుదల వలన వైఖరి మారిపోతుంది. ఇట్టి విసుగు పొందిన వారి మీద కనికరపడేవాడే నా యేసు ప్రభువారు. చదవండి దయచేసి ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మత్తయి 9వ అధ్యాయం 36వ వచనము. మత్తయి 9:36. ఎవరైతే ఇట్లు వారి జీవితంలో విసిగిపోయి ఉన్నారో వారి మీద కనికరించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి, గట్టిగా చదవాలండి, హుషారుగా. ఆయన సర్వ సమూహమును చూచి, మాథ్యూ 9:36, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున, చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. కాపరి లేని గొర్రెలు, వారికి వచ్చిన విసుకేంటి? కాపురు అంటూ ఉంటే ఆదరణ ఉంటుంది, కాపురు ఉంటే పోషణ ఉంటుంది. నాకు పోషించేవాడు లేడు, ఆదరించేవాడు లేరు, బాగోగులు చూసేవారు లేరు, పలానా దగ్గర మంచి మేత ఉందని నడిపించేవారు లేరు, పలానా దగ్గర మంచి నీళ్లు ఉన్నాయని నడిపించేవారు లేరు, ఇదిగో శత్రువు వస్తున్నాడని కాపాడేవారు లేరు, లేరు 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 కాపరులు లేరు. అందుకు విసుకొచ్చేసింది వారికి. మేలు చేసేటువంటి, ఆదరించేటువంటి, నడిపించే, పోషించే, సేద తీర్చేటువంటి వ్యక్తులు లేనందున వారి ప్రాణములు విసికి చెదరి ఉన్నందున. అందుకే ఇలా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నిజమే, మన జీవితంలో విసుగు చెదిరి ఉన్న. ఏమి చెదిరిపోయింది అని అంటే, మన బలము చెదిరిపోయింది, ధైర్యము చెదిరిపోయింది, ప్రేమ చెదిరిపోయింది, విశ్వాసం చెదిరిపోయింది, ఆదరణ చెదిరిపోయింది, స్థిరత్వం చెదిరిపోయింది, ఓర్పు చెదిరిపోయింది. మన జీవితంలో ఈ ప్రార్థన చెదిరిపోయింది, ఆశ చెదిరిపోయింది, ప్రాణము విసికిన కాలమున చెదిరిపోయిన సంగతులు అనేకం. మన హృదయం చెదిరిపోయింది, మన మనస్సు చెదిరిపోయింది, మన గురి చెదిరిపోయింది, మన లక్ష్యం చెదిరిపోయింది. ఇట్టి వారి మీద యేసు కనికరపడి, ఆ కనికరం ఎంత గొప్పదో! కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞత నర్పింతు. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞత నర్పింతు. The God of mercy has shown his mercy upon the people who are scattered because of lackness of shepherd and fainted in their hearts. కొరింథీయుల 2వ పత్రిక 1వ అధ్యాయంలో, సమస్త కనికరములకు తండ్రి స్తుతింపబడునుగాక. ఈ మధ్యాహ్న కాలం నా ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తుడా, విశ్వాసి, దైవజనుడా, ఎవరువైనప్పటికీ నీ జీవితంలో విసిగి ఉన్నావా? మోషే వలె, యోబు వలె, రిబ్కా వలె, సంసోను వలె, దావీదును వెంబడించిన వారి వలె, దావీదు వలె, ఇర్మియా వలె నీ జీవితంలో ఒకవేళ విసిగిపోయి ఉంటే, ఇక వద్దు, ఇక లోబడను, ఇక వద్దు, ఇక చాలు, ఇక అక్కర్లేదు అంటూ విసిగిపోయిన పరిస్థితులలో నోరు జారేవో, లేక నీ తీర్మానాలకు వచ్చావో, నీ యొక్క దుఃఖమును, నీ బ్రతుకును హన్నావలే విసిగిపోయిన హన్న తాను అన్నపానములు మానివేసినట్లుగా నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావో, దుఃఖింపజేసుకుంటున్నావో, విసిగిపోయిన ఆ 9వ అధ్యాయం 36వ వచనంలో చెదిరిపోయి ఉన్నావో, కనికరపడే యేసు ఉన్నాడు. ఆయన కనికరాలను కోరుకోవాలి. ఇప్పుడు నాకు నీ కనికరము కావాలి ప్రభువా, నా మీద నీ దయ చూపించాలి. విసిగి ఉన్నాను, నన్ను కనికరపడేవారు ఎవ్వరూ కాదు, నీవు మాత్రమేనయ్యా. యేసు వారు విసిగి చెదిరి ఉన్న వారి మీద ఇంగ్లీష్ లో he had compassion on the people. Compassion, it is more than mercy. కనికరం అనే మాట కంటే వాత్సల్యము అనే మాట మరి పెద్దది, మరి ఎక్కువ, మరి పెద్దది. జాలి మరి పెద్దది. ఈరోజు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు రాగలవా? నా ప్రియ సోదరుడా, సోదరి, నా అన్న, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడా, ఓ దైవ సేవకుడా, ఓ కార్మికుడా, ఓ విద్యార్థి, ఓ భార్య, ఓ భర్త, ఓ తండ్రి, ఓ బిడ్డ, నీ జీవిత పరిస్థితులలో అలసినట్లును, నీ ప్రాణము విసికినట్లుండను నీవు కనికరపడి యేసే దగ్గరికి వస్తే ఆయన నిశ్చయంగా నీ మీద జాలి చూపిస్తాడు. ఆయన నిశ్చయంగా నీ మీద జాలి చూపిస్తాడు. శ్రమల వలన విసిగిపోతీవా? మాటల వలన విసిగిపోతీవా? నీ జీవితంలో ఇంకా అనేకమైన అనుభవాలు మనం చూచాం. ముందుకు వెళ్దాం. ఇప్పుడు
తర్వాత తలంపుకు వస్తాను. ఇట్టి విసికి ఉన్న వారిపై ఆ ప్రభు యొక్క అద్భుతమైన తాళిమిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మొదటిది కనికరపడేవాడు కనుక విసిగి ఉన్న నీకు విరుగుడు వేసే ఆయన యుద్ధకొస్తే ఆయన నీ మీద కనికర పడతాడు, నీ కొరకే ఆయన కార్యం చేస్తాడు. ఇది మొదటిది, విసిగి ఉన్న వారికి కనికరపడే క్రీస్తు. రెండవది నీ విసుగుకు విరుడు. రెండవది ఏంటో చెప్తాను, దయచేసి రండి. హెబ్రీ 12:3 ఇక జగజగ చూద్దాం. హెబ్రీ 12:3 ఆయనను తలంచుకొనుడి. చెప్పి చెప్పి విసిగిపోయావో, చేసి చేసి విసిగిపోయావో, వెళ్ళి వెళ్ళి విసిగిపోయావో, అడిగి అడిగి విసిగిపోయావో, ఎదురు చూచి విసిగిపోయావో, ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయావో, నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. పరిగెత్తి పరిగెత్తి విసిగిపోయావా? బోధించి బోధించి విసిగిపోయావా? గద్దించి గద్దించి విసిగిపోయావా? నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణములు విసుకకయు అలసట పడకయు ఉండినట్లు పాపాత్మ తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను. ఎప్పుడు కొంచెం నీ జీవితంలో పరిస్థితులను బట్టి, సంభవాలను బట్టి, సంఘటనలను బట్టి, సంభాషణలను బట్టి, సందిగ్ధాలను బట్టి నీ జీవితంలో విసుగు దాపురించిన వెంటనే ఆయనను జ్ఞాపకము చేసుకో. ఆయన విసిగిపోలేదే, ఆయన ఒక్కసారి అలసిపోలేదే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాత్ములకు వ్యతిరేకంగా 1కి 10 సార్లు తిరస్కారం చేస్తూ ఉంటే ఆయన విసిగిపోలేదే. ఒక్కవేళ కనుక విసిగిపోయే ఉంటే, ఆయన ఓర్పే నశించి ఉంటే, ఆయన సహనమే కొరబడి ఉంటే, ఆయన కనుక క్రోధాన్ని ప్రదర్శించి ఉంటే, ఆయన కనుక ఆ విసుగుదలలో ఒక్క క్షణం స్పందించి ఉంటే నరమాత్రులు ఏమై ఉండేవారు? నరమాత్రులు ఏమై ఉండేవారు? అంతగా ఓర్చుకున్నావయ్యా. ఎంతగా ప్రజలని విసిగించిన, శిష్యులని విసిగించిన, పాపాత్ములను తిరస్కరిస్తూనని విస్కరించిన, ఆ తిరస్కారాలన్నిటిని బట్టి విసిగించేబడిన ఓర్చుకొనిన నిన్ను గుర్తు చేసుకొని నేను కూడా నీ వలె ఉండాలని తీర్మానించుకుంటున్నాను. బల యొద్ద ఆయనను తలంచుకుందాం, ఆయనను గుర్తు చేసుకుందాం, ఆయన సహనాన్ని గుర్తు చేసుకుందాం. ఇంతగా నీవు ఓర్చుకుంటేవే నేనును అట్లే నిన్ను తలంచుకుంటూ ఓర్చుకుంటానయ్యా. ఇది రెండవది. 3 విసుగుకు విరుగుడుగా మూడవది ఏంటంటే హెబ్రీ 12:1 హెబ్రీ 12:1 హీబ్రూస్ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా విడిచిపెట్టి కర్తయు దాన్ని కొనసాగి యేసు వైపు చూసి పరుగు పందెములో, అదిగో గొప్ప సాక్షి సమూహం. ఆకాశం వైపు ఒక్కసారి చూస్తే, ఆ ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలో ఏం కనబడుతున్నాయి? మేఘాలు కనబడుతున్నాయి, మబ్బులు కనబడుతున్నాయి, సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి కాదు. ఆ మేఘాన్ని చూసినప్పుడు ఆ మేఘము వలె ఆవరించిన ఆ గొప్ప సాక్షి సమూహం, అదిగో హనోకు, అదిగో హేబెలు, అదిగో అబ్రాము, అదిగో ఇస్సాకు, అదిగో యాకోబు, అదిగో సహించిన యోబు, అదిగో సహించిన మోషే, అదిగో ఓర్చుకున్నటువంటి భక్తులు, పితరులు, ఆ విశ్వాస వీరులు, మన పితరులు నడిచి వెళ్ళిన వారు పరుగు పందెములో, వారి జీవిత శ్రమలలో, ఇదిగో మేము ఓర్చుకున్నాం, మేము విసిగిపోలేదు, మేము అలసిపోలేదు, మేము ధైర్యం తెచ్చుకున్నాం, ఇదిగో మా పరుగు పందాన్ని ముగించాం. నువ్వు కూడా పరిగెత్తు, నువ్వు కూడా రా, గమ్యాన్ని చేరుకో, నువ్వు కూడా సాధించు, నువ్వు కూడా నిలదొక్కుని ఆ పరలోక ఆకాశాన్ని చూసినప్పుడు వారందరూ చప్పట్లు కొట్టి నిన్ను పురుకల్పుతున్నట్టే ఉంది. పరిగెత్తు 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 అని ఆ రన్నింగ్ రేస్ అటు ఇటు నిలబడి ఏం చేస్తారు వారు? స్టాప్ 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 అంటారా? రన్ 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 అంటారా? ఏమంటారు? అదే అంటున్నారు వాళ్ళు, అదే అంటున్నారు వాళ్ళు. పరిగెత్తు పరిగెత్తు, విసిగిపోకు, అలసిపోకు, ఇదిగో మేమందరం నీకోసమే, నేను ఎంకరేజ్ చేయడానికి, మేము నీకోసం నిలబడి పురుకొల్పడానికి మేము ఇక్కడ నిలబడున్నాం. మా జీవితాలను చూడు, నీకు
పురుకొల్పు వస్తుంది. మమ్మల్ని చూడు, నీకంటే ఎక్కువ ఏం కాదు కదన్నా అంటావు, నీకంటే ఎక్కువ కాదు కదయ్యా అంటావు. ఎంత గొప్ప ఒక్కరిద్దరిని పెట్టాలని ఎంకరేజ్ చేయడానికి దేవుడు ఓ 10 మంది నుంచి ఉండే అటు ఇటు చప్పట్లో కొట్టినలా ఎంతమందిని పెట్టాడు? గొప్ప సాక్షి సమూహాన్ని పెట్టాడు. ఆ పితరులందరూ దేని గ్రంథములో రాబడిన పితరులే కాదు, నీ ముందు ఈ లోకములో జీవించి వెళ్ళిన భక్తులందరూ కూడా అక్కడే ఉండి నిన్ను ఏం చేస్తున్నారు? పురుకొల్పుతున్నారు. పరిగెత్తు పరిగెత్తు, యేసు వైపు చూడు, పరుగు పందెములో ఓపికతో పరిగెత్తు. అలసట పడుతున్నావా? విసిగిపోతున్నావా? ఇదిగో మేమందరం ఉన్నాం, మా జీవితాలు గుర్తు చేసుకో, యేసు వైపు చూడు, పరిగెత్తు. కనుక మూడవది, ఈ విసుగుదలకు విరుగుడు ఏంటనంటే పితరుల యొక్క పురుకొల్పు, పితరుల పురుకొల్పు. కావున మన జీవితంలో నిశ్చయంగా భక్తులందరూ జీవితాలను తరచి చూసి వారు ఎలాగో వారి పరుగు పందాన్ని విసుగక పరుగెత్తి ముగించారో, నేనను అట్లు నా పరుగు పందాన్ని, నా జీవిత యాత్రను ముగించినట్లుగా దేవ సహాయం చేయమని ప్రభు చేతికి మనల్ని అప్పగించుకుందాం. ఇట్లు మన జీవితంలో మన అలసటను, మన విసుగును జయించాలని ప్రభు అయిన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అట్లు మన జీవితపు విసుగును మనము జయించి ఓర్మితో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. మన యొక్క విసుగుదలలో మనకున్న విరుగుడును జ్ఞాపకం చేసుకుంటే, గత దినముల దేవుని కార్యాలు, గత దినముల దేవుని వాగ్దానాలు నేటి మన జీవితంలోని అలసటను తీసివేసేవి, మన యొక్క విసుగును కోల్పోజేసేవి. ఆయన సన్నిధి మనల్ని ఎంతో బలపరిచేది. కావున ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దగ్గర దూర ప్రాంతాల్లో చిన్న పెద్దలు, విశ్వాసులు, భక్తులు, దైవ సేవకులు ఎవరైనప్పటికీ కూడా మన జీవితాలు గుర్తుపెట్టుకుంది ఈ సంగతి. నీ ప్రాణం అలసట పడకయో, నీ ప్రాణం విసిగిపోకయో ఉండనట్లుగా ఆయనను తలంచుకుందాం, ఆయన వైపు చూద్దాం. ఆ సాక్షి సమూహం యొక్క జీవితాలను మనం పురుకొల్పుగా తీసుకుందాం. వాగ్దానాలను, దేవ కార్యాలను, గతపు ఆయన కార్యాలను నెమరు వేసుకుందాం. అట్లు మన యొక్క పరుగును తుదముట్టించేందుకు సాగిపోదాం. ఇక ముగింపులో 4 మాటలు జ్ఞాపకం చేస్తాను, రండి దయచేసి. విసుగక జరిగించవలసిన కార్యాలు. నెంబర్ 1, విసుగక ప్రార్థించాలి. లూకా 18:1 నేను ఇంక వివరించాను. విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని ఆయన ఈ ఉపమానము ఏం ఉపమానం చెప్పాడు? అన్యాయశ్రేణి న్యాయాధిపతి దగ్గర ఒక విధవరాలు న్యాయం కోసం అడుగుతుంది. అతడు చేయకపోయినా మాటి మాటికి అడుగుతుంది, విసిగిపోకుండా అడుగుతుంది, చివరికి సాధించుకుంది. అన్యాయస్తుడి దగ్గరే విసుగుపోకుండా అడిగితే సాధించుకుంటే, న్యాయవంతుడైన దేవుని దగ్గర నీవు విసుగక నిత్యము ప్రార్థించేది ఎందుకు సాధించు? ఆయన నీకు ఎందుకు న్యాయము తీర్చాడు? కొన్నిసార్లు యేసయ్య మాటల్లో ఈ ప్రశ్నలు నాకు చాలా సంతోషం ఇస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసి పెట్టాను. ఏంటది? మీరు శ్రేష్ఠులు కారా? ఆన్సర్ మీరు చెప్పుకోండి, మీకే దొరుకుతుంది అంటాడు అనమాట. మీకు త్వరగా న్యాయము తీర్చాడా? ఆన్సర్ ఏం చెప్పాలా? తప్పక త్వరగా న్యాయము తీరుస్తాడు. కనుక మొదటిది, విసుగక ప్రార్థన చేయండి. రెండవది, విసుగక పందెములో పరిగెత్తండి. అదే మన హెబ్రీ 12:2, డూ నాట్ ఫెయింట్, డూ నాట్ సీజ్ బట్ ప్రే. లూక్ 18:1, ప్రే వితౌట్ సీజింగ్. రెండవది హెబ్రీ 12:1-2 విసుగక పరుగు పందెములో పరుగెత్తు, ఆగిపోవద్దు. విసుగక ప్రార్థించు, విసుగక పరుగెత్తు. మూడవది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, విసుగక మేలు చేయి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అంటే చదవండి ఎవరైనా. 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరైతే మేలు చేయుటయందు కనుక విసుగక మేలు చేయుము. మూడవది, విసుగక మేలు చేయము. గలతీ 6:9 కూడా ఇదే ఉంటుంది. గలతీ 6:9, విసుగక నీవు మేలు చేస్తే, అలయక మేలు చేస్తేమేమి తగిన కాలం ముందు పంట కోత. చాలాసార్లు మేలు చేస్తావు, చేసి 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 విసిగిపోయావు, అయినా మానదు. విసుగక మేలు చేయి. 3. 4వది
హెబ్రీ 12:5 విసుగక చేయవలసిన కార్యాలు. హెబ్రీ 12:5 నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించున్నప్పుడు కాబట్టి విసుగక లోబడు. విసుగక లోబడు. గద్దింపు వచ్చిందా? పదబద్దాక గద్దిస్తున్నాడా? తిరిగి గద్దిస్తున్నాడా? మరలా హెచ్చరిక చేస్తున్నాడా? విసిగిపోవద్దు. చాలాసార్లు పిల్లలకు ప్రాముఖ్యంగా 14-15 సంవత్సరాలు వచ్చే పిల్లలకు అర్జెంటుగా వచ్చే లక్షణం ఏంటంటే ఇదే. చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేది ఇక్కడికి వెళ్ళేది బాగానే వింటారు. ఆ 14-15 సంవత్సరాలు టీనేజ్కి వచ్చిన తర్వాత అది చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అలా ముట్టద్దు, ఇలా మాట్లాడద్దు అంటే చాలు ఆ గద్దింపులు అతనికి ఏమొస్తాయి? పద్దాక చెప్పింది చెప్తావు, చేసింది చెప్తావు. విసుగక లోబడు. విసుగక లోబడు. డోంట్ రిఫ్యూజ్ రెబ్యూక్. హీబ్రూస్ 12:5 విసుగక లోబడు. చివరిది విసుగక చేయవలసిన సంగతి ప్రకటన 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా. గమనించండి. విసుగక సేవించు. విసుగక సేవించు. నా నామము కొరకు నీవు అలయక భారము భరించితివని నేను ఎరుగుదును. ఎన్నో పరిస్థితుల్లో వెళ్ళినా విసిగిపోకుండా, అలసిపోకుండా నా నామము కొరకు భారము భరించావు, అనగా నన్ను సేవించావు, నన్ను వెంబడించావు. కనుక విసుగక సేవించుము. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి. చెప్పండి చకచక నాకు మరొకసారి. విసుగకుండా చేయవలసిన పనులు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో విసుగక చేయవలసిన పనులు. విసుగక ప్రార్థించము, విసుగక పరుగెత్తము, విసుగక మేలు చేయుము, విసుగకుండా విధేయత చూపము. 5వది విసుగక దేవునిని సేవించు, ఆయన నామము కొరకైన భారము భరించు. ఈ నీ జీవితంలో, నా జీవితంలో ఆ ప్రార్థన చేద్దాం. విసుగకుండా సేవ చేయ నొసగు నోర్పును నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము. నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతు. మీరు పెట్టుకోండి అక్కడ. విసుగకుండా ప్రార్థింప నొసగు నోర్పును. విసుగకుండా పరుగెత్త నొసగు నోర్పును. విసుగకుండా మేలు చేయ నొసగు ఓర్పును. విసుగకుండా జీవింప నొసగు నోర్పును. ఓ దేవా, నీ శుద్ధాత్మతో నన్ను నింపు, నాకు అనుగ్రహించు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. కనికరపడేవాడా, నా యందు కనికరించయ్యా. నిన్ను తలంచుకోకపోవడం వలననే అలసట పడ్డానయ్యా, విసిగిపోయాను, క్షమించయ్యా. విసుగక చేయవలసిన ప్రార్థన, మేలు, పరుగు నా కృప దయచేయి.